అండి. ఖమ్మం అర్బన్ ప్రాజెక్ట్ రఘునాథపాలెం సెక్టారు. ఈ వీడియో ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల్ని ఎందుకు పంపించాలి, ప్రైవేట్ స్కూల్లో ఎలా నేర్చుకుంటారు, అంగన్వాడీ స్కూల్లో ఎలా నేర్చుకుంటారు అనే దాని గురించి ఈ వీడియో చేయబోతున్నాను. మెయిన్ ఏంటి అంటే పిల్లల తల్లిదండ్రులకి ఒక అవగాహన కోసము ఈ వీడియో ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఎలా నేర్చుకుంటారు, టీచర్స్ ఎలా నేర్పిస్తారు, పిల్లలకు తగ్గట్లు ఎలా ఉంటారు అనే దాని గురించి ఈ వీడియో చూడండి. ఇది ప్రీ స్కూల్ మెటీరియల్. పిల్లలకి మేము నేర్పించడానికి ఈ మెటీరియల్ తయారు చేశాము. ఈ మెటీరియల్ అనేది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, మేము ఎలా తయారు చేశాము అనేది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ మెటీరియల్ అంతా కూడా పిల్లలకి అక్షరాలు నేర్పించడానికి తయారు చేసినవే. ఈ అక్షరాలు నేర్చుకునే క్రమంలోనే పిల్లలకు ఆటలతోనూ పాటలతోనూ నేర్పించడానికి ఈ కార్డ్స్ తయారు చేశాము. చూడండి, ఇదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇటు వస్తే పైన ఇంగ్లీష్ రైమ్స్, పైన హెల్త్ కార్డు, తర్వాత వస్తే ఇది డాల్ ఏరియా, ఇళ్ళల్లో రకాలు, తర్వాత చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అని తెలియజేయడం కోసం ఇది వచ్చి డిస్ప్లే ఏరియా, డ్రాయింగ్ టేబుల్. ఇక్కడ తెలుగు అక్షరాల పాటలు ఉన్నాయి. ఇక్కడ మెటీరియల్ కొన్ని చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు అనేవి వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినవి. అవి క్లాత్తోనూ, షాంపూ ప్యాకెట్స్తోనూ, మొక్కజొన్న పొట్టుతోనూ ఇలా తయారు చేసుకున్నాయి. చూడండి, తెలుగు అక్షరాల పాటలు, ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించిన కార్డ్స్, పుస్తకాల కార్నరు. చూడండి ఇంకొకటి ఇది. ఓకేనా, ఇవంతా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇవంతా పిల్లలకు ఉపయోగపడేలా తయారు చేసుకోవడం జరిగింది. చూపిస్తాను. ఓకేనండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. ఏంటి అంటే ప్రీ స్కూల్ పిల్లల గురించి తల్లిదండ్రులకు అవగాహన కోసం చిన్న వీడియో ఇది. అంగన్వాడీ అంటే ఏంటి, అసలు అంగన్వాడీ కేంద్రంలో ఎవరు ఉంటారు, అంగన్వాడీలో టీచరు, హెల్పరు ఎటువంటి విధులు నిర్వహిస్తారు అనే దాని గురించి ఈ చిన్న వీడియో. ఎలా నేర్చుకుంటారు, నేర్చుకునే విధానంలో ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళు ప్రతి విషయం మీద కాన్సన్ట్రేషన్ అనేది నిలపలేవారు. తర్వాత కొంతమంది పిల్లలేమో యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఏమో మొండిగా ఉంటారు, కొంతమంది పిల్లలు అసలు కేంద్రంలో కూడా కూర్చోవడానికి ఇష్టపడారు. అలాంటప్పుడు కూడా మేము కేంద్రానికి పిల్లల్ని అలవాటు చేసుకొని వాళ్ళకి రకరకాల ఆటలతో, పాటలతో, మాటలతో స్కూల్లో పిల్లలతో ఆడించి అలవాటు చేసుకొని వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు బిడ్డ నేర్చుకోవడానికి వీలుగా మీ సహకారంతో పాటు మా సహకారం ఎలా ఉండాలి అనేది ఈ మన అంగన్వాడీకి వస్తే అర్థమవుతుంది. తర్వాత పిల్లలు ఎలా నేర్చుకుంటారు, జ్ఞానేంద్రియాల ద్వారా, పరిసరాల ద్వారా, తల్లిదండ్రులు మీరు చెప్పేదాన్ని బట్టి, మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ అభివృద్ధులు అనేది ఏర్పడుతుంటాయి. తర్వాత అంగన్వాడీ కేంద్రం అనేది పిల్లలకి తొలిమెట్టు. అంతేకాదు పిల్లలు వారి భవిష్యత్తుకు కూడా పునాది వయసు అనమాట. ఈ పిల్లలు ఈ ఏజ్ అనేది, ఈ వయసులో పిల్లల అభివృద్ధి ఎలా ఉంటుంది, ఎదుగుదల, అభివృద్ధి అని రెండు ఉంటాయి. పెరుగుదల అనేది అభివృద్ధి అనేది రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. అభివృద్ధి వేరు, పెరుగుదల వేరు. ఓకే, పిల్లల జ్ఞానేంద్రియాల ద్వారా, పరిసరాల ద్వారా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాడు. అంగన్వాడీ కేంద్రం అనేది పిల్లలకి తొలిమెట్టు. అంతేకాదు వారి భవిష్యత్తు కూడా ఇది పునాది వయసు. ఈ వయసులో పిల్లలు ఎలా నేర్పితే అలా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఈ వయసులో పిల్లలకి ఎంత ప్రేరణ కల్పిస్తే అంత బాగా నేర్చుకోవడానికి ఈ వయసు అనేది సహకరిస్తుంది. ఈ వయసులో మనం నేర్పకపోతే వాళ్ళు చాలా అభివృద్ధులు అనేది కుంగిపడిపోతాయి. ఈ వయసులో పిల్లలకి చాలా మనం అభివృద్ధులు నేర్పించాలి. తర్వాత వీళ్ళ అభివృద్ధి, పెరుగుదల అనేది రెండు ఒకటి కాదు. పెరుగుతున్నారు కదా పిల్లలు అనుకోవడానికి, అభివృద్ధి అనడానికి తేడా ఉంది. అభివృద్ధి వేరు, పెరుగుదల వేరు. అభివృద్ధి అంటేనేమో పిల్లల్లో ఉన్నటువంటి పెరుగుదలకి అభివృద్ధికి తేడా ఏంటి అంటే, పెరుగుదల అనేది మనం చూసి చెప్పొచ్చు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళని వయసుకు దగ్గర బరువు ఉన్నారా లేదా, వయసుకు దగ్గర ఎత్తున్నారా లేదా, ఎత్తుకు దగ్గర బరువు ఉన్నారా లేదా అనేది అంచనా వేయగలుగుతాం. కానీ అభివృద్ధి అనేది అలా కాదు, అది గుణాత్మకమైనది, అంతర్లీనమై ఉంటుంది, సమగ్ర అభివృద్ధి. మనం వాళ్ళని ఎంత ప్రేరేపిస్తే అంత నేర్చుకోవడానికి వీలుంటుంది అభివృద్ధి. పెరుగుదల అనేది ఒక వయసు వచ్చేసరికి ఆగిపోతుంది. కానీ అభివృద్ధి అనేది అలా కాదు, వాళ్ళు నిరంతరం నేర్చుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇది విస్తృతమైనది అనమాట అభివృద్ధి అనేది. పెరుగుదల లేకపోయినా అభివృద్ధి జరుగుతుంది.
అభివృద్ధి అనేది 5 రకాలుగా ఉంటుంది. ఈ 5 రకాలుగా మేము ఈ అంగన్వాడీ కేంద్రంలో నేర్పిస్తుంటాము. అవి ఏంటి అంటే శారీరక అభివృద్ధి ఒకటి, భాష అక్షరాస్యతకు సంబంధించి మేధో అభివృద్ధి, సాంఘిక భావోద్వేగ అభివృద్ధి, సాంస్కృతిక రసస్వాద అభివృద్ధి, ఇలా సృజనాత్మకత, ఇలా 5 రకాల అభివృద్ధుల ద్వారా మేము పిల్లలకి రకరకాల ఆటల ద్వారా, పాట ద్వారా, కథ ద్వారా ఇలా నేర్పిస్తున్నాము. ఈ అభివృద్ధులు చేరుకోవడానికి పిల్లలకి 10 రకాల అంశాలు, 10 రకాల కృత్యాలు మేము అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తుంటాము. 9 నుంచి 4 గంటల వరకు వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము అంటే మంచి అలవాట్లు, ఆట, సంభాషణ, పాట, కథ, సృజనాత్మకత, పూర్వ పఠన, పూర్వ లిఖిత, పూర్వ గణిత భావనలు, ఇలా శాస్త్రీయ పరిజ్ఞానం, ఇంకా ప్రకృతి సందర్శన, ఇలా 10 అంశాల ద్వారా పిల్లల్లో 5 రకాల అభివృద్ధులకి కృషి చేస్తుంటాము. ఇలా ప్రైవేట్ స్కూల్లో అయితే ఎన్ని రకాల అభివృద్ధులు అనేది నేర్పడం జరగదు. ఒక అక్షరాస్యతకు సంబంధించి అక్షరాలు మాత్రమే నేర్పడం జరుగుతుంది. సో ఇప్పుడు అభివృద్ధులు అని చెప్పా కదా, ఆ అభివృద్ధులు నేర్పడానికి నేను స్కూల్లో ఎలాంటి మెటీరియల్ తయారు చేస్తున్నాను, ఆ కృత్యాలు నిర్వహించడానికి ఎలాంటి మెటీరియల్ అవసరం ఉంటుంది, ఎలా నేర్పిస్తాము అనేది మీకు పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది. ఇది మా స్కూలు, లోపల పిల్లలు ఉన్నారు, ప్రీ స్కూల్ మెటీరియల్ ఉంది, అది చూపిస్తాను. ఓకేనా? పిల్లలు చూడండి, హాయ్ చెప్పండి అందరు ఒకసారి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పారా? చూశారు కదా మా పిల్లలు వీళ్ళు. కొంచెం సేపు సైలెంట్గా కూర్చోవాలి. నేను ఈ బొమ్మల గురించి చెప్తాను, మీరు ఎవ్వరు మాట్లాడదు, సరేనా? అందరు సైలెంట్గా ఉండాలి. ఒక 5 నిమిషాలు. ఓకే, ఇవి పిల్లలకు సంబంధించిన ఈ డబ్బాలలో ఉన్నటువంటి పిన్స్, లెక్కించడానికి పెన్స్, ఇవి. తర్వాత ఇవి చెప్పుకొని చూద్దాము అంటే ప్రతిదీ కూడా ఇక్కడ అన్నీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళు గెట్ చేయగలగాలి ఏంటి అనేది. ఆట ఆడించడం ద్వారా అయితేనే, పాడించడం ద్వారా అయితేనే, లెక్కించడం ద్వారా అయితేనేమి కొన్ని బొమ్మలు అనమాట. ఇవి సంభాషణ ఏ నెలలో ఏంటి నేర్పించాలి. ఇవి తంబాలో చార్ట్స్, ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్ కార్డ్స్, తర్వాత తెలుగుకి సంబంధించినవి తెలుగువి, తర్వాత మ్యాథ్స్కి సంబంధించినవి తంబాలో చార్ట్స్. ఇవి వాటికి సంబంధించిన కార్డ్స్, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. వాటికి సంబంధించిన కార్డ్స్ అంటారు, ఇసుకతో దిద్దిస్తుంటాం కదా, శాండ్ పేపర్స్ రాపించి అవి దిద్దించడం ద్వారా పిల్లల్లో సూక్ష్మ కణజాల అభివృద్ధి జరుగుతుంటుంది. అలానే అక్షరాన్ని గుర్తుపడుతుంటారు రాయడానికి. తర్వాత ఇవి వచ్చేసి అట్ట ముక్కలతో తయారు చేసినవి. మామూలుగా ఇది పెద్ద ఖర్చేం కాదు, మన పాల డబ్బాలలో ఉన్నటువంటి అట్ట ముక్కలే కట్ చేస్తాము. ఇవి షేప్స్ అన్నమాట, లెటర్స్. ఇలా ఇదేం అక్షరం అమ్మా అడిగితే చెప్తారనమాట పిల్లలు. ప్రతిదీ కూడా తెలుగు అక్షరాలు, తెలుగు అక్షరాలని అలా కట్ చేయడం జరిగింది. ఇదేంటా 3, వెరీ గుడ్. ఇది 3. ఇలా 1 2 3 నెంబర్స్, తెలుగు అక్షరాల నెంబర్స్, ఇంగ్లీష్ కార్డ్ వాటికి సంబంధించినట్టు కట్ చేయడం జరిగింది. తర్వాత ఇవి చిన్న పెద్ద, ఇది మన పూర్వగణితంలో భాగంగా ఉపయోగపడతాయి. చిన్న పెద్ద, మిస్సింగ్ లెటర్స్, రంగులు, వృత్తి విద్యలు, తేడాలు గుర్తించడం, తర్వాత సీక్వెన్స్. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి తక్కువ ఎక్కువ, అలానే మిస్సింగ్ వర్డ్స్, రంగులు, కలర్స్ గుర్తించడం. తర్వాత వృత్తి విద్య అంటే చూపిస్తాను ఐడియా కోసం. చూడండి, ఇదేంటి డ్రెస్ ఏం వేసుకున్నారు, వైట్ డ్రెస్, ఏం చేస్తుంది ఆమె నర్సు. ఇక్కడ ఇలా చూసి పిల్లల్ని గుర్తుపట్టడం అంటే ఈజీగా గుర్తుపడతారు. డాక్టర్ని ఇక్కడ తను ఏం చేస్తున్నాడు, చేసే విధానాన్ని బట్టి పిల్లలు బొమ్మలు చూసి గుర్తించి వాళ్ళు ఎప్పటికీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు అనమాట. ఈ డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళు ఇలా ఉంటారేమో, పోలీస్ ఏమో, డాక్టర్ ఏమో, పోస్ట్ మ్యాన్ ఏమో అని చెప్పడానికి ఇలా వృత్తి విద్య వాటికి సంబంధించిన కార్డ్స్. తర్వాత ఇవి తేడాన్ని గుర్తించడం. ఇది సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ అంటే ఏం లేదు, పిల్లలకి ఏం చేయాలి, లేచిన దగ్గర నుంచి ఎలా మనం ఉండాలి అనే దాని గురించి, మంచి అలవాట్లకు సంబంధించి, గుడ్ హ్యాబిట్స్కి సంబంధించి, వాళ్ళు తినే ఆహారం అయితేనే చేతులు కడుక్కోవడం, తర్వాత తిన్న తర్వాత చేతుల్ని కడుక్కోవడం, తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి మన ఆర్డర్లో ఎలా చేయాలి అనే దాని గురించి ఆ కార్డ్స్. తర్వాత ఇది శాస్త్రీయ పరిజ్ఞానం.
శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించి వీటికి సంబంధించి కరిగేయి కరగనవి తేలేయి అలా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్. ఇది వచ్చేసి సౌండ్స్, ఒక్కొక్క దాంట్లో ఎలాంటి ఏమున్నాయి అనేసి గెస్ చేయగలగాలి. ఇది సౌండ్స్ అనమాట. మేము కొన్నిట్లలో రాళ్ళు, ఇసుక, గింజలు అలా పోయేయడం జరిగింది. ఒక్కొక్కటి ఒకమైన సౌండ్ వస్తుంది అన్నమాట. అంటే ఈ శబ్ద పరిచయం ద్వారా పిల్లలకి కొన్ని అక్షరాలు నేర్చుకోవడానికి వెరైటీ సౌండ్స్ వస్తాయి అన్నమాట. ఇవి పిల్లలతో చేపించినాయి పేపర్స్ పడవలు. తర్వాత ఇది చేపల కొలను, వాటికి సంబంధించినటువంటి అక్షరాలు కూడా ఉన్నాయన్నమాట. చేపల్ని పట్టడం చాలా వేసి ఈ పిల్లలు మా కొలను దాంట్లో వేసేసి చేపలు పట్టమంటే పడతారు. పట్టిన తర్వాత ఏం చేపరా అంటే చెప్తారు. ఇవి చేపల కొలకు సంబంధించిన చార్ట్స్. తర్వాత ఇది వచ్చేసి మంత్ నెలలకు సంబంధించినటువంటి పుష్పాలతో తయారు చేశాము. ఇక్కడ ఆడపిల్ల ఉయ్యాలకు ముద్దు, చెత్త కుప్పలో వద్దు అనే థీమ్ అనమాట. ఇవి మనం చెప్పడం కోసం ఇలా రాసి పెట్టాము. తర్వాత ఇవి నెంబర్స్కి సంబంధించి ABCDలు. ఇవి జంతువులు, యానిమల్స్ అనమాట. అడవి జంతువులు, పెంపుడు జంతువులు కలిసి ఉన్నాయి. వాటిల్లో పిల్లల్ని గుర్తించడం కోసం, జంతువులు అని ప్రతిదీ ప్రత్యక్షంగా చూపించడం కోసం. ఇది నాటకీకరణ ఏరియా. ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి వంట గిన్నెలు ఇవన్నీ ఉంటాయి దీంట్లో. తర్వాత మట్టి బొమ్మలు, ఇవి బిల్డింగ్ బ్లాక్స్, ఇవి తెలుగు అక్షరాలు లెక్కించడానికి. తర్వాత వచ్చేసి అది ICDS వృక్షం అన్నట్టు. దీంట్లో పిల్లలు తయారు చేసి ఉన్నాయి. వాళ్ళ బుక్స్, వాళ్ళకి సంబంధించిన బయోడేటా మొత్తం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన అసెస్మెంట్ కార్డ్స్ తయారు చేసాం అనమాట. తయారు చేసిన తర్వాత వాళ్ళ ప్రతి నెలలో వాళ్ళు రీచ్ అయినటువంటి అంశాలు ఏంటి అనేది ఈ వాళ్ళ ప్రొఫైల్లో పెట్టడం జరుగుతుంది. ఎవరి వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నేర్చుకోవడానికి ప్రింట్లతో తయారు చేసింది. ఇలా దీంట్లోకి వెళ్ళి చిన్న ఇంట్లో మామూలుగా చిన్న పాత్రలతో ఆడుకుంటారు కదా, అలా యాక్షన్ చేసుకుంటూ ఆడుకుంటారు. వాళ్ళ కోసం తయారు చేసింది, స్వేచ్ఛ ఆటల కోసం. తర్వాత ఇది డ్రాయింగ్ టేబుల్. ఈ డ్రాయింగ్ టేబుల్లో ఏముంటాయి, పిల్లలు డ్రాయింగ్ చేసుకుంటారు. వాళ్ళు చార్ట్స్, బొమ్మలు గీయడానికి, వాళ్ళ కలర్స్తో ఆ రంగులు అద్దడం కోసము ఇది డ్రాయింగ్ టేబుల్. చక్కగా యాక్టివిటీ నిర్వహిస్తారు. తర్వాత ఇది వచ్చేసి డిస్ప్లే బోర్డ్ అనమాట. ఈ దీంట్లో పిల్లలు తయారు చేసిన ఏవైతే ఉంటాయో ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉంచేసి మళ్ళీ తర్వాత ఆ పోర్ట్ఫోలియో బ్యాగ్లలో పెట్టేస్తాము. వాళ్ళతో చేపించిన వస్తువులన్నీ ఒక వారం రోజులు ఉంటాయి. వాళ్ళు చూసి నేను చేశాను అనే సంతోషంతో చెప్పుకోవడం కోసం ఇది డిస్ప్లే బోర్డ్ అనమాట. తర్వాత ఇది చెప్పుల స్టాండ్ కొత్తగా తయారు చేస్తాను. పిల్లలు బయట పెట్టేస్తే ఇవి చెప్పులు దాంట్లో చేసుకుంటారు. ఇది అట్టంతో తయారు చేస్తే. తర్వాత వచ్చేసి భాషాభివృద్ధి అక్షరాస్యత కారణం. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే పిల్లలు పుస్తకాలను చూసి చదవటం, బొమ్మల్ని చూసి గుర్తించడం, బొమ్మల్ని చూసి కొన్ని పదాలతో వాళ్ళు సొంతంగా మాట్లాడటం కోసం ఇది అక్షరాస్యత, భాషా అభివృద్ధి కారణాలు. దీంట్లో ఏమున్నాయి, బాలభారతం కథలు, చందమామ కథలు, పొడుగు కథలు, నీతి కథలు, చిత్రం కాటు కథలు, అలాగే బీర్బల కథలు ఇలా ఉన్నాయి. వీటిలలో పుట్టింది శాస్త్రం ఉంటుంది అనమాట. ఇలా బొమ్మ చూపించి ఇదేంటి నావెల్ కుందేలు వీటికి సంబంధించిన స్టోరీ చెప్పామంటే కొంత అవగాహన వస్తుంటుంది. ఆ కథ మొత్తం చెప్పగలుగుతారు. ఈ కథల ద్వారా పిల్లలకి ఏంటి అంటే ఆలోచన విధానం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇలా పెరుగుతుంటాయి అన్నమాట. కథలు చాలా పిల్లలకి మంచి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకోసం ప్రతి కథలు వేరువేరుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అన్నీ వేరువేరుగా చూపించడం జరుగుతుంది. ఏ కథ కావాలంటే ఆ కథ చెప్పడం మాకు ఇవి కాగానే. తర్వాత ఇక్కడ సంభాషణ, సైన్స్ కథలు, తర్వాత సంభాషణ కార్డ్స్, పేపర్, న్యూస్ పేపర్లో ఉన్న బొమ్మలు చూడటం. చూడండి ఇక్కడ సంభాషణ, ఇక్కడ 3 కాలాలకు సంబంధించినటువంటి సంభాషణలు ఉన్నాయి. చూడండి ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం 3 కాలాల్లో మన బొమ్మలు చూపించి ఆ కాలంలో ఎలా ఉంటుంది, ఎండాకాలం ఎండ బాగా ఉంటుంది, పిల్లలు చెట్ల కింద ఉంటారు, వర్షాకాలంలో ఒడుగులు పట్టుకుంటాము, అలా ప్రతిదీ కార్డు చూపించడం. ఇది పక్షులు, ఇది అడవిలో ఉండే జంతువులు ఏంటి, తర్వాత మన సాదుకునే జంతువులు, విలేజ్లో ఉండే జంతువులు, గ్రామాలలో ఉండే జంతువులు ఏంటి అనేది. తర్వాత మెటీరియల్ జరిగింది. ఇవి పజిల్స్ కార్నర్. పిల్లలు ఏ షేప్, ఏది దేంట్లో ఏంది సెట్ చేయాలి అనేది ఇవి తీస్తారు, కరెక్ట్గా సెట్ చేస్తారు. చేసిన తర్వాత అది ఏంటి అని చెప్తారు. తర్వాత గ్రోతింగ్ అనేది ఎలా ఉంటుంది, మొక్కను వేసినప్పుడు ఫస్ట్ ఏ స్టేజీలో ఉంటుంది, తర్వాత ఎలా అనేది ఇవి వాటికి సంబంధించి మేము ఇన్ని రకాల విద్యార్థులకు ఉంచడం జరుగుతుంది. టీవీ, ఈ టీవీలో మేము పిల్లలకి స్కూల్ యాక్టివిటీస్
నేర్పిస్తుంటాము. ఏం వస్తుంటాయి రైమ్స్, ఇలా ఏదంటే అదే పిల్లలకు కావాల్సి పోయాలి. చదవండి
చెప్పాలి? మనకి పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మర్యాద పూర్వకంగా వాళ్ళని గౌరవించడానికి గాను నమస్తే చెప్తాం అన్నమాట. అర్థమైందా? నమస్తే అనేది ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనకి కనిపిస్తే వాళ్ళకి మర్యాద పూర్వకంగా నమస్తే అని చెప్పాలి అన్నమాట. ఇక్కడ ఏమున్నాయో తెలుసా? ఏంటి ఇవి? చాక్లెట్స్ కావాలా మీకు? మరి ఇవ్వాలా? ఇవ్వాలా? ఎవరైతే నేను కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇస్తా. చెప్తారా మరి? ఎవరు ఎన్ని క్వశ్చన్లు చెప్తే అన్ని చాక్లెట్లు తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెడుతున్నా. నేను చాక్లెట్ కావాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పి అది తీసుకోవచ్చు. సరేనా? ఓకే, అడగరా మరి? మనం ప్రతి నెల మంచి అలవాటు నేర్చుకుంటాం కదా, నేర్చుకుంటాం కదా. ఆ గుడ్ హ్యాబిట్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతా, చెప్పండి. చెప్పితే ఆ చాక్లెట్ మీకే. సరేనా? మన బడికి కానీ ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు మనకు కనిపిస్తే వాళ్ళకి మనం ఎలా విష్ చేయాలి? నమస్తే చెప్పాలి అని చెప్పింది కాబట్టి వీడికి చాక్లెట్. ఫస్ట్ ఎవరు చెప్పారు? విఘ్నేష్. తీసుకోరా చాక్లెట్. క్లాస్ కొట్టండి వాడికి. సెకండ్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ ఏంటి అంటే సారీ అని అడగనివ్వండిరా. సారీ అని ఎవరికి చెప్తాము? ఇలా ఇక్కడ ఎవరైనా పట్టుకున్నారనుకోండి అది బ్యాడ్, ఇలా చూపించాలి. ఇక్కడ ఎవరైనా పట్టుకున్నారనుకోండి ఇది బ్యాడ్. గుడ్ అంటే ఇలా చూపించండి, బ్యాడ్ అంటేనేమో ఇలా చూపించండి. సరేనా? అంటే మీరు మీ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాలన్నమాట, ముట్టుకోవద్దని గోల్ చేయాలి. సరేనా? ఇప్పుడు నేను చూపిస్తా, మీరు గుడ్ అంటే ఎక్కడ, బ్యాడ్ అంటే ఏంటో చూపించాలి. ఏంటిది? వెరీ గుడ్. గుడ్ ఏంటిది? ఇలా చూపించాలి సోఫియా. బ్యాడ్. ఇక్కడ ఎక్కడైనా లోపల ప్రదేశాలు ముట్టుకుంటే మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాలి బ్యాడ్. ఇప్పుడు నేను కూరగాయల గురించి నిన్న చెప్పాను, ఈ రోజు తీసుకొచ్చాను. ప్రతి ఒక్క కూరగాయ గురించి నేను చెప్తాను, లేదా మీకు చెప్పాను కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను. తర్వాత ఏమైతే నేను చెప్పిన తర్వాత మీకు ఈ కళ్ళకి గంటలు కడతాను. గంటలు కట్టిన తర్వాత మీరు ఒక్కొక్క దాని పేరు స్పర్శించి తెలుసుకొని చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను.
శరీర భాగాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇవేంటంటే ఐస్ కళ్ళు, నోస్ ముక్కు, లెగ్స్ కాళ్ళు, ఇయర్స్ చెవులు, టంగ్ నాలుక, హ్యాండ్స్ చేతులు. ఇప్పుడు నేను అడుగుతాను ఈ బొమ్మలో చూపించి. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? చూపించాలి అందరూ. వాట్ ఈస్ దిస్? చెప్పవేరా? చూపించాలి అందరూ చూపించాలి. మీ కళ్ళు ఎక్కడున్నాయి? Show me your eyes. Very good. Where is your eye? Nose. Nose చూపించాలి అందరూ. మీ ముక్కు ఎక్కడుంది? సరేనా? This is my nose అని చెప్పాలి. ఓకేనా? తర్వాత very good. Legs. Show me your legs. చూపించండి కాళ్ళని. ఓకే. Show me your ears. Okay. Show me your tongue. చూపించండి. ఏం చేస్తాం అనాలతో? టేస్ట్ చూస్తామని చెప్పి. Okay. Hands. అది కూర్చో. This is my hands. మీ hands ఏయో చూపించండి. This is my hands అని అంటే మీరు కూడా అనాలి కదా. This is my hands. మీ hands చూపించండి. My hands. This is my hands అని. Very good. ఏం చేస్తాం మరి hands తో? Writing and eating. Okay. Class ready? భారతదేశ రాజధాని ఏంటిది? మన ప్రధానమంత్రి గారి పేరేంటి? ఫస్ట్ ప్రధాని ఎవరు? నెహ్రూ గారి పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటాము? నవంబర్ 14. ఆయనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? పిల్లలంటే ఎక్కువ ఇష్టం. నెహ్రూ గారిని ఏమని పిలుస్తాము? గాంధీ గారి పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటాం మరి? గాంధీ గారు ఎక్కడ పుట్టిండు? వాళ్ళ అమ్మగారి పేరేంటి? వాళ్ళ నాన్నగారి పేరేంటి? కరమ్చంద్ గాంధీ. గాంధీ గారు నెహ్రూ గారు దేనికోసం కృషి చేశారు? స్వాతంత్రం కొరకు మనం ఏం చేస్తాము? జెండా ఎప్పుడెప్పుడు ఎగరేస్తాము? ఆగస్టు 26. జనవరి 26. వెరీ గుడ్. ఐసీడిఎస్ అంటే ఏంటి? ఐసీడిఎస్ లక్ష్యం ఏంటిది? ఆదాశిశు సంరక్షణ. వెరీ గుడ్. మరి ఏ రాష్ట్రం అని చెప్తారు కదా? మన రాష్ట్ర పక్షి ఏంటి? రాష్ట్ర జంతువు ఏంటి? రాష్ట్ర ఎత్తేంటి? 1 2 3 అంటాను. నెట్టుకోకుండా ఒకళ్ళొకళ్ళు నెట్టుకోవద్దు. ఓకేనా? నిమ్మలంగానే రండి. చిన్నగా రండి. ఫస్ట్ రావాలి. సరేనా? 1 2 3. రావాలి. ఓకేనా? దారాబు సర్కిల్లో నిల్చొని వేయాలి. ఓకే చెమ్మా మాట్లాడా కూర్చో. దారా విఘ్నేష్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. కూర్చోపెట్టుకోండి. నెక్స్ట్ రా ప్రవీణ్. తొందరగా రా. దేవేంద్ర రా. నెక్స్ట్ నువ్వే. ఓకే. బాగా గుర్తులో ఏర్పడేటట్టే.
చకచకబడికి వెళ్ళాలి గురువుకు దండం పెట్టాలి చదువులు బాగా చదవాలి అమ్మా నాన్న మెచ్చాలి అమ్మా నాన్న మెచ్చాలి అమ్మా తాత వచ్చారు బెల్లం తెచ్చారు అమ్మా నాన్న వచ్చారు పాలు పళ్ళు తెచ్చారు అమ్మా తాత వచ్చారు పప్పు బెల్లం తెచ్చారు అమ్మా నాన్న వచ్చారు పాలు పళ్ళు తెచ్చారు అన్నకు ఒక్కకు ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు అన్నకు ఒక్కకు ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు అమ్మా తాత వచ్చారు పప్పు బెల్లం తెచ్చారు అమ్మా నాన్న వచ్చారు పాలు పళ్ళు తెచ్చారు అన్నకు ఒక్కకు ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు అన్నకు ఒక్కకు ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు అవ్వ తాత వచ్చారు పప్పు బెల్లం ఇచ్చారు అవ్వ తాత వచ్చారు పప్పు బెల్లం ఇచ్చారు కటకట కటకట లవిలాను పప్పు బెల్లం ఇచ్చారు కటకట కటకట లవిలాను తిరుగుతూ రాస్తాము. యాగ పేరేంటి? యాగ పేరేంటి? తిరుగుతూ యాగ పేరేంటి? తిరుగుతూ రాస్తాము. నేను రంజన్ అంటాను, మీ దీని చుట్టూ తిరగాలి. షాప్ అని ఎక్కడైతే షాప్ అంటాను, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగాలి. అక్కడ ఆగి ఆ అక్షరానికి ఎదురు ఉన్నటువంటి అక్షరం రాయాలి. ఈ తిరుగుతూ రాస్తాంలో ఏం అక్షరం నేర్చుకున్నాము అంటే క్యాపిటల్ ఎమ్, స్మాల్ ఎమ్. ఓకేనా? రెడీనా మరి? ఓకే ఓకే 1 2 3 రెడీ గో. నెంబర్ మ్యాంగో, నెంబర్ మ్యాంగ్, నెంబర్ మ్యాంగ్. స్టాప్ స్టాప్. ఆగండి. రాయండి రాయండి రాయమ్మా. పైన ఏం అక్షరం ఉంటే అది రాయండి. ఓకే. పరమేశ్వరి ఏం రాసావు? చూపించు.
1 2 3 రెడీ స్టార్ట్ ఇప్పుడు మెల్లగా రాయి పక్కన జరగదు అదే స్ట్రింగ్ లో పెట్టండి ఫస్ట్ టైం పెట్టారా ఆఫీస్ పెట్టాడు సరే ఓకే అందరూ పెట్టారు గుడ్ అంకెలకు సంబంధించి పాట ఇది అంకెలు తీసివేయడం ఎలానో నేర్చుకుందాము పాట రూపంలో ఇవి అన్ని 5 ప్యారెట్స్ అన్నమాట 5 పక్షులు ఉన్నాయి ఈ 5 పక్షుల గురించి మనం పాట రూపంలో ఎలా తీసివేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో లెక్కేద్దాం లెక్కేయండి నాతో పాటు 1 2 3 4 5 ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి 5 ఉన్నాయి 5 పక్షులు ఉన్నాయి కదా 5 పక్షుల్లో నుంచి ఒక్కొక్క పక్షి తగ్గుతూ వస్తుంది అలా తగ్గినప్పుడు ఎలా తీసివేయాలో ఎలా లెక్క పెట్టాలో తెలుసుకుందాం సరేనా ఒక పక్షి పోతా ఉంటే మిగతా పక్షులు ఎన్ని ఉన్నాయి అనేది మనం లెక్కేయాలి సరేనా ఓకే ఎగురుకుంటా వచ్చాయి కదా ఎగురుకుంటూ వస్తూ ఒక పక్షి ఎగరలేక వెనకబడిపోయింది ఇప్పుడున్న పక్షులు ఎన్నో చూద్దాము సరేనా సెకండ్ నాతో పాటు 1 2 3 4 5 ఇట్లా ఒకటి పోతే ఎన్ని ఉన్నాయి 4 ఎన్ని ఉన్నాయి 4 ఓకే సరే బాల్స్ ఎన్ని ఉన్నాయి 1 ఓకే ఆకులు ఎన్ని ఉన్నాయి 5 అంకెల గురించి తెలుసుకుందాము 5 అంకెలు ఎలా రాయాలో నేర్చుకుందాము మన 2 3 రెడీ రండి 1 రాయి అబో ఒక్కళ్ళని అడుగుతా 1 2 3 4 5 వెరీ ఎన్నో అంకె గురించి తెలుసుకుందాము 2 ఈ 2 అంకె గురించి ఇప్పుడు ఎలా రాయాలో నేను కింద రాసి చూపించాను ఇప్పుడు మీరు ఆ 2 అంకె మీద చింతగింజలతో పెట్టాలి చదవాలి భవ్యశ్రీ చదువుకుంటూ పెట్టాలి టా టా అనుకుంటా ఇప్పుడు తీస్తే శబ్దం మాట్లాడుకుందామా తీస్తే శబ్దంలో ఎల్ అక్షరము ఎం అక్షరము ఎన్ అక్షరము ఉన్నాయి ఏ అక్షరానికి సంబంధించి టా అక్షరం ఏ అక్షరం టా అక్షరానికి కొన్ని పదాలు చెప్పాను కదా ఇంతకు ముందు దానికి సంబంధించి ఇప్పుడు టెలిఫోన్ ఆట ఆడుకుందాం బొమ్మలు చూపించా కదా ఆ అక్షరానికి సంబంధించి కొన్ని పదాలు మళ్ళీ మీకు ఇప్పుడు చెవులో చెప్తాను ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకుంటూ నాకు లాస్ట్ వాళ్ళు చెప్పాలి ఏం చెప్తున్నాను అనేది ఏం చెప్పి శాస్త్ర గట్టి చెప్పు టమాటో క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎమ్ క్యాపిటల్ ఎన్ ఈ చార్ట్లో ఎక్కడ నేను ఏ అక్షరం చెప్తే ఆ అక్షరం మీద మీ దగ్గర ఉన్న బిట్స్ పెట్టాలి ఓకేనా చెప్తున్నా మీరు దిద్దండి అమ్మా మీరు దిద్దండి క్యాపిటల్ ఎల్ పెట్టండి మీరు పెట్టేసేయండి క్యాపిటల్ ఎల్ ఒక్క చెప్పిందాక ఆగాలి క్యాపిటల్ ఎల్
ఓకే గుడ్. మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ ఎం. అరే కూర్చో, కూర్చో. క్యాపిటల్ ఎం. 9 అంకెలు నేర్చుకున్నాం కదా. ఇంగ్లీష్లో 9 నెంబర్స్ ఎలా లెక్క పెట్టాలో ఇప్పుడు నేర్చుకున్నాం. సరేనా? మీ దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, కొన్ని నట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని లీవ్స్ ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో ఎలా కౌంట్ చేయాలో నేర్చుకున్నాం. సరేనా? చూడండి. 1 2 3 4 5 6 7 8 9. మనం ఏ నెంబర్ గురించి తెలుసుకుంటున్నాము? 9. కాబట్టి 9 లీవ్స్ తీసాం. అలానే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటివి 9 తీయాలి. ఓకేనా? ఆబ్వియస్లీ మీ దగ్గర చింతగింజలు ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి కదా. ఇవి 9 లెక్క పెట్టి కౌంట్ చేసి 9 పక్కకు పెట్టేసి 9 కౌంట్ చేయాలి. 1 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనం కౌంట్ చేసి అంటే లెక్క పెట్టి వాటికి ఎదురుగా బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి, చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి, బాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ గడ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ డబ్బాలలో మనం నెంబర్స్ వేయాలి, అంకెలు వేయాలి అన్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని అడుగుతా, మీరు ముందు కౌంట్ చేయండి. కౌంట్ చేసిన తర్వాత లెక్క పెట్టిన తర్వాత ఆ నెంబరు అక్కడ ఎదురుగాని, ఎవరి పుస్తకాలలో వాళ్ళు ఎదురుగాని. అర్థమైందా? బాగా నిల్చో. ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? బెలూన్. అయితే ఇక్కడ మనకి బొమ్మలు ఎందుకు ఇచ్చారు అంటే ఒక్కొక్క గడిలో 2 బొమ్మలు ఉన్నాయి. ఫస్ట్ గడిలో ఏమున్నది? కోడిక, బంతి. తర్వాత ఏనుగు, ఆకు, సీతాకోక చిలక, బీరువా. తర్వాత రోలు, రోకలి, తర్వాత బెలూను. ఇవేంటి అంటే ఈ గడిలో ఎందుకు ఇట్లా ఇచ్చారు అంటే ఈ 2 వస్తువులలో ఏదైతే బరువు ఉందో ఆ బరువున్న వస్తువుని మనం గుర్తించి దానికి సర్కిల్ గీయాలంట. అంటే దాని చుట్టూ రౌండ్ అప్ చేయాలి. అర్థమైంది కదా? ఫస్ట్ గడిలో చెప్పాలి, మంచి చెప్పాలి. వెరీ గుడ్, అట్లా చెప్పాలి. అమ్మా, ఏ మాట అది? నిచ్చెనాట. మీ 5గురికి కొన్ని బిట్స్ ఇచ్చా కదా, ఆ 5 ఇక్కడ నిచ్చెనలో ఉన్నట్టు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి తీసుకొచ్చి ఒక్కొక్కటి నింపాలి. సరేనా? ఓకే. 1 2 3. ఒక్కొక్కటే క్లాస్ కొట్టండమ్మా మీరు. ఫస్ట్ పెట్టారు, అందరూ బాగా పెట్టారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి రా వాళ్ళకి. ఓకే. ఒక్కసారి మీరు పెట్టిన అవి లెక్కేసి చెప్తారా? భూమిక, నీవి లెక్కేసి చెప్పమ్మా. పనసకాయంత పొలానికి వెళుతూ ఉండగా దారిలో వంకాయంత వజ్రం మిగిలింది. ఆ వంకాయంత వజ్రాన్ని వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టింది. వంకాయ బీరువాలో పెట్టి మునక్కాయ ముసలమ్మ తిరిగి పొలానికి వెళ్ళిపోయింది. ఇదంతా దొండకాయతంగా కిటికీలోంచి చూస్తూ ఉన్నాడు. ఇదంతా దొండకాయతంగా కిటికీలోంచి చూస్తూ ఉన్నాడు. మునక్కాయ ముసలమ్మ తిరిగి పొలానికి వెళ్ళిపోవడంతో దొండకాయ దొంగగా ఇంట్లోకి వచ్చి బీరకాయ వచ్చి
ముసలమ్మ కనబడ్డాడు. మునక్కాయలతో ముసలమ్మ విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. మునక్కాయలతో ముసలమ్మ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పొట్లకాయంత పోలీస్ కి జరిగిన విషయం అంతా చెప్పింది. వంకాయంత వజ్రాన్ని పొట్లకాయంత పోలీసు మునక్కాయలు నువ్వేనాడు దొంగతనం చేసింది. దొంగ దొరికిపోయాడు. దొండకాయంత దొంగ దగ్గర ఉండే వంకాయంత వజ్రాన్ని పోలీసు మునక్కాయంత ముసలమ్మకు తిరిగి ఇచ్చేశాడు. మునక్కాయంత ముసలమ్మ చాలా సంతోషపడింది. చివరికి దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేసి నిమ్మకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి నేను చెప్పిన కుందేలు తాబేలు కథని వీళ్ళు ఈ రోజు రోల్ ప్లే చేసి చూపిస్తారు. మనం చూద్దాము. ఈ కథలో కుందేలు తాబేలు ఉన్నాయి కదా, కుందేలుకు ఒక పాప తాబేలుకు ఒక పాప ఉంది కదా. ఈ రోజు ఏం చేస్తారు, వాళ్ళు రోల్ ప్లే చేసి చూపిస్తారు. మనం చూద్దాము, ఓకేనా? ఈ కథలో నీ పేరేంటమ్మా? అమ్మ తాబేలు. నీ పేరేంట్రా? పిల్ల తాబేలు. వెరీ గుడ్, అమ్మ కుందేలు. వెరీ గుడ్. నీ పేరు? పిల్ల పిల్ల కుందేలు. పిల్ల కుందేలు. ఓకే, ఇప్పుడు వీళ్ళు యాక్షన్ చేస్తారంట. ఇక్కడ తాబేలు వాళ్ళ అమ్మ ఏం పెడుతుందో, తాబేలు వాళ్ళ పిల్ల ఏం చేస్తుందో చూద్దాం. అన్నం తినమ్మా తినాలి. మంచిది తినాలి. తింటే బాగా వస్తుంది తెలుసా? అవునమ్మా ఇవ్వు. ఇక్కడేమో కుందేలు వాళ్ళ అమ్మన్నం పెడుతుంది. చూద్దాం ఇక్కడ ఈ కుందేలు ఏం చేస్తుందో. నువ్వు బయటికి పోయి ఆడుకొని పోతామ్మా. ఉడుకులేస్తావా? వదిలేస్తావా? చూద్దాం. ఎంత రాని ఒక చెప్తా. ఒక విషయం చెప్పనా? కుందేలు తాబేలంతా పన్నం పెట్టుకుంటున్నారంట ఉడకటానికి. మనం కూడా పోయి చూసొద్దంట. కళ్ళు తిరుగుతున్నాయి. తావే అక్కడే ఎక్కడ ఉందిగా. కొద్దిసేపు లేకుంటే ఈ కొద్దిసేపు చెట్టు కింద కూర్చుంటా. తామేలే ఎక్కువ వస్తుందిరా. అవునరా. ఓకే, ఫస్ట్ ఎవరు వచ్చారు? తాబేలు. తాబేలు తాబేలు గట్టి క్లాప్స్ కొట్టండి. తాబేలు పోయిందో ఏమో చూడద్దాం ల్యాండ్గా. కుందేలు ఇప్పటికైనా అర్థమైందా? అమ్మ వాళ్ళు పెట్టింది కోడి
కోడిగుడ్డు అన్నం పాలు తింటే ఆరోగ్యంగా ఉన్నాయి. పేపర్స్ ఎందుకు ఇచ్చాను? ఈ పేపర్స్ తో మనము పడవ బొమ్మ, ఇంకా టోపీ బొమ్మ అలాంటివి చేస్తూ ఉండాలి. ఫ్యాను ఇలాంటివి చేయాలి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ పేపర్లతో ఒకటి చేయాలి. ఈ పేపర్ ని ఇలా మలవండి. అందరు సమానంగా మలవండి. ఇట్లా రెండు సమానంగా ఉండాలా? దీన్ని మళ్ళీ ఇలా మలవండి. ఫోల్డ్ చేయండి. అన్ని నాలుగు వైపులా సమానంగా ఉండాలి. వెనక్కి ఒక పేపర్ని వెనక్కి మలవండి. వెనక్కి మలవండి. ఈ మూడు పేపర్లని ఇలా వెనక్కి మలవండి. మనకల్ని మిగతా మూడు పేపర్స్ ని బ్యాక్ అంటే వెనక వైపుకి మలవండి. మలసారా? అందరు ఇలా పెట్టేసి చూపించండి. ఆ తర్వాత ఇక్కడ పట్టుకొని చెయ్యి ఇలా సెంటర్ చేసి చూపించండి. ఇలా పెట్టండి. సెంటర్ చేయండి. కనిపిస్తుంది కదా, దాన్ని అట్లే ఉంచి ఇటు మూడు పేపర్లు ఇటు ఒక పేపర్ ఉంది కదా, ఇట్లా పట్టుకొని ఈ చేత్తో లాగండి. ఇలా లాగండి. ఈ పడవలు ఎక్కడ ఉంటాయి? నీళ్ళల్లో అలా ఉంటాయి. పెట్టేసేయండి. మీ ముందు పడవలు పెట్టేసేయండి. మీ అందరు పడవలు వచ్చాయి. పడవలు ఎక్కడ వచ్చిందా ఇప్పుడు? ఓకే, గుడ్. ఇలా మలవాలి. ఈ మూల ఉంది కదా, ఇక్కడ హోల్ చేసుకుందాం. తయారు చేసుకోవాలి. కుర్చీ ఒక పుల్ల పుచ్చుకొని చూద్దాం. ఇలానే తిరుగుతుంది అన్నమాట. ఆడుకోవచ్చు. బాగుందా? పేపర్ బాగుందా? చేస్తారా? ఓకే. డబ్బు డబ్బు పెట్టాను పెట్టేసేయండి. డబ్బు డబ్బు పెట్టు అంటే మళ్ళీ పెట్టు. పెట్టు ఇంకా పెట్టరా వర్ణం పెట్టు. ఇంకా ఉన్నాయి కదా. ఇట్లా ఓకే, గుడ్. దాదాపు పెట్టు. ఇంకోటి ఉంది. ఉన్నాయి ఉన్నాయి మూడు ఉన్నాయి. గద పెట్టి అది కూడా అలా పెట్టరా ఆ చేయితోనే. ఈ చుక్కల్ని అంతా కలుపుతూ రౌండ్ మొత్తం సర్కిల్ చేయాలి. అంటే ఈ గీతని ఈ చుక్కల్ని కలుపుకుంటూ మొత్తము సర్కిల్ చేయాలి. ఇలా చేయండి ఒకసారి. బయటకు వచ్చింది కదా. ఓకే, పావని అయిపోయిందా? తిట్టాలి. తిట్టరా శౌర్య?
ఏంటో తెలియదు కదా మీకు, చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. పువ్వులు కదా, పువ్వులు దేనికి పూస్తాయి? చెట్లకేనా? దేనికి పూస్తాయి ఇవి? చెట్లకు పూసాయి కదా. ఏం పూలు ఇవి తెలుసా? ఏం పూలు? వెరీ గుడ్, మందార పూలు. అక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు కోసిన తర్వాత ఆ పూల పేర్లు చెప్పాలి, సరేనా? చెప్పు. పట్టుకో. ఏం పూలు అవి? నువ్వు అసలు పూలేంటి? మందార పూలేనా? ఎక్కడున్నాయి అవి? దేనికి పూసాయి? ఉన్నాయా? ఏమేం పూలు ఉన్నాయి ఇప్పుడు? ఏమేం కోసారు? నువ్వేం కోసావు? ఏం పూలు తెలుసు? తెల్ల మందారం, ఇవి ఎర్ర మందారం. ఇవన్నీ ఎక్కడి నుంచి పోసాయి? గట్టి చెప్పాలి. పౌడర్లో మంచి స్మెల్ వస్తాయి కదా, ఇవన్నీ పూలతో తయారు చేస్తాం అన్నమాట. కాలుకుంటూ పెట్టుకోండి కొంచెం, కాలుకుంటూ పెట్టుకోండి. ఎవరు మూతే తీరు ఉంది, అందరూ మంచిగా తింటున్నారు. ముందున్నోడే బలం వచ్చింది. మళ్ళీ తిని పెట్టించుకోవాలి, రెండోసారి పెట్టించుకోవాలి. ఇది బళ్ళు మొన్నటి నుంచి కూరలు అవుతున్నాయి. పప్పు మరి అటు ఇటు బాగుంది అమ్ములు. ఎవరికి పిక్కి తినాలి, ఫాస్ట్గా తినాలి. చూస్తారు కదా ఇప్పటివరకు పిల్లల ఆటలు, పాటలు, కథలు, ఇలా అన్ని రకాల కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఎన్ని అభివృద్ధులు జరుగుతాయో చూశారు కదా. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి స్వేచ్ఛాకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళకు తగ్గట్టుగా మేము నేర్పిస్తుంటాము. మంచి అలవాట్లు, వారి శుభ్రత, వారి తినే భోజనం పైన కూడా తినని పిల్లలకు కూడా దగ్గరుండి తినిపించడం జరుగుతుంది. పిల్లల్లో చాలా చక్కటి పోషకాహారం, పిల్లలకి చాలా చక్కటి పోషకాహారం అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు ప్లస్ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, చిల్డ్రన్స్ డే, గాంధీ జయంతి, నెహ్రూ జయంతి ఇలాంటి వేడుకలను కూడా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిపైన పిల్లలకి చివరిగా లాస్ట్ ఏప్రిల్లో వాళ్ళకి ఎస్ఎస్టీ, ఆ రోజు పిల్లలైతే ఆ రోజు అన్నీ కాదు సంవత్సరం మొత్తంలో పిల్లలు ఎంతవరకు ఎన్ని అభివృద్ధులు చేరుకున్నారు అనే దాని మీద అసెస్మెంట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.